is most important in our school. Children handwriting is implemented by our management. గౌరవనీయులైన మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి బత్తుల లక్ష్మారెడ్డి గారికి, అలాగే వరంగల్ లెక్చరర్ గా చేస్తున్నటువంటి సామాజికవేత్త తిరువేల శంకర్ గారికి, అలాగే వార్డు కౌన్సిలర్ పర్చాన మహేష్ గారికి, మహేష్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మీ అందరికన్నా కూడా నాకు చాలా సంతోషకరమైన రోజు ఈ రోజు. ఎందుకంటే లక్ష్మారెడ్డి సార్ నాకు గత 24 సంవత్సరాల నుంచి పరిచయం. ఈ రోజే మొట్టమొదటిసారిగా మన స్కూల్కి రావడం జరిగింది. 2000 సంవత్సరం నుంచి నాకు పరిచయంలో ఉన్నారు. అయితే సార్ గురించి చెప్పాలంటే ఆ రోజు ఎలా ఉన్నారో మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఆ రోజు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అంతే సౌమ్యంగా ఉన్నారు. ఆ రోజు వయసు ఎంత ఉందో చూడటానికి ఇప్పుడు కూడా ఏ అలానే ఉంది సార్ది, అంత ఎంగలాగే కనపడతారు. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఇంకో మన ముఖ్య విషయం, సార్ గెలిచిన తర్వాత గెలవ ముందు నాతో కూడా కొంతమంది డిస్కస్ చేయడం జరిగింది. ఆ డిస్కస్ చేసింది ఈ రోజు మనందరి మధ్య చెప్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఏ రాజకీయ నాయకుడికి లేనంత పాపులారిటీ సంపాదించారు సేవా మార్గంలో. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మా అమ్మ, మా అన్నయ్య, మా నాన్నయ్య, మా తాతయ్య అంతా కూడా జరుగుతుంది. అందరి గుండెల్లో కూడా నిలిచిన మొట్టమొదటి వ్యక్తి వేలార్ సార్ అనేసి నేను అనుకుంటున్నాను ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో. ఈ రోజు నేను ఖైరాలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మునీర్ భాయ్ అలీం వాళ్ళ తరఫున ఇక్కడ రావడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బత్తుల లక్ష్మారెడ్డి గారు మిర్యాలగూడ ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి సగౌరవంగా గర్వంగా ఫీల్ అయ్యే ప్రతి మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు యొక్క సంతోషకరమైన వార్త. రాజకీయాల్లో, ఇండియన్ డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో అనేక మంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే ప్రజల గుండెల్లో ఉంటారు. వాళ్ళల్లో మన బత్తుల లక్ష్మారెడ్డి గారు మొదటి స్థానంలో ఉన్నారు, ఉండబోతున్నారు దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదండి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కాకముందుకు ఎమ్మెల్యే స్థాయి కంటే, మంత్రి స్థాయి కంటే ఎక్కువగా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఒక మిర్యాలగూడ నియోజకవర్గమే కాదు అనేక నియోజకవర్గాల్లో కూడా బత్తుల లక్ష్మారెడ్డి అంటే ఒక లెజెండరీ మొగల్. ఆ విషయంలో నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఈ రోజు మన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని కళ్ళారా చూద్దామని చెప్పి ప్రత్యక్షంగా నేను ఒక అదృష్టం చేసుకోవాల్సిన విధంగా ఇక్కడ రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఖైరాలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అహ్మద్ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ స్కూల్ అనేది ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా 2008లో 123 మంది స్టూడెంట్స్ తో ప్రారంభమైన ఈ ఖైరాలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది అంచెలంచెలుగా ఎదుగుతూ పేరెంట్స్ యొక్క మన్నికల తగ్గట్టుగా, వారి యొక్క అభిప్రాయం తగ్గట్టుగా వారి అహర్నిశలు వాళ్ళ పిల్లల కోసం పరితపిస్తూ ముందుకు పోతున్న ఒక ప్రైమరీ స్కూల్ అనేది. ఇలాంటి స్కూల్స్ ఇంకా ఉన్నదో చాలా ఉండాలి. దాంట్లో భవిష్యత్తులో భావి తరాల వారికి ప్రతి ఒక్క పేరెంట్స్ మరియు ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే కాకుండా భావి తరాల వారికి కూడా ఖైరాలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే ఒక ఐడియలిస్టిక్ గా, ఎవర్ ఇంక్రీజింగ్ ఇంపార్టెన్స్ గా, ఉత్తీర్ణత స్థానంలో ముందంజలో ఉండాలని ఉండబోతుందని మనసారా ఆకాంక్షిస్తూ జనవరి 26 రిపబ్లిక్ డే పురస్కరించుకొని నిష్ణాతులైన విద్యార్థులు మరియు అది కూడా వారి యొక్క తల్లిదండ్రులు, పేరెంట్స్ యొక్క సమక్షంలో ఈ రోజు అవార్డు తీసుకోబోతున్నట్టే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా అంతకంటే అదృష్టం లేదు. సో ఇలా మా పిల్లలు ముందంజలో ఉండాలని చెప్పేసి కోరుకునే ప్రతి ఒక్క పేరెంట్స్ యొక్క ఆకాంక్ష తగ్గట్టుగా ముందుకు పోయే ఖైరాలి లాంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి ఉన్నందుకు, అది కూడా బంగారుగడ్డలో అనేక రకాల స్కూల్స్ ఉన్నప్పటికీ when Khairali English medium is comparing to absolutely the rest of remaining schools, I can say proudly because I have been listening all about what is all about the Khairali. So it is going to be remembered, recollected and last forever. Only the Khairali English medium, that was the single one-man army, Ahmad Garu. So మీ యొక్క పట్టుదల, మీ యొక్క కమిట్మెంట్, మీ యొక్క హార్డ్ వర్క్ అనేది పిల్లల యొక్క మీ మేడం గారు, మీరు ఈ దంపతుల యొక్క పుణ్య దంపతుల యొక్క అమర్నిశల యొక్క హార్డ్ వర్క్ తో ముందుకు పోతున్న ఈ ఖైరాలి స్కూల్ అనేది రాబోయే తరంలో, రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి ఒక 525 కాస్త 1000 మందితోటి అనేక బ్రాంచ్లతోటి మీరు ముందుకు పోవాలని చెప్పి భవిష్యత్తులో 100% ఖైరాలికి ఒక రెప్యుటేషన్ ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారికి, మరి ఈరోజు మనకు
వరంగల్ నుంచి ఒక లెక్చరర్ గా ప్రొఫెసర్ గా ఉంటూ లోకల్లో వాస్తవులైనటువంటి సామాజికవేత్త చిరువేరు శంకర్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ముగ్గురు సామాజిక వేదికను ఒకే వేదిక మీద కూర్చోబెట్టిన అహ్మద్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాము. ఎందుకంటే ఇలా దేవేంద్ర గారికి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గుర్తులు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇమేజ్ ఒకరే కేవలం వారు చేసినటువంటి గొప్ప సహకారాలు మనందరికీ దృశ్యం కళ్ళాల విషయం. ఎందుకంటే కరోనా సమయంలో వారు పంపినటువంటి ప్రతి ఇంట్లో కరోనా మన ఆనందపడిన మన మిర్యాల వాస్తవులు వారి ఇక్కడ పిలిపించి ఇక్కడే ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ప్రతి నియోజకవర్గంలో మన దగ్గర నుంచి పంపడం జరిగింది. రియల్లీ ఈ సభాముఖ వారికి మరొకసారి హ్యాట్సాప్ తెలియజేస్తాము. అదేవిధంగా వారు చేసే పెద్ద పెద్ద కార్యక్రమాలు వారిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక గొప్ప స్థాయిలో వచ్చేందుకు మిర్యాల చరిత్రనే 1,20,000 భారీ మెజార్టీలు అటువంటి ప్రజలు ప్రతినిధించే విషయం అందరికీ తెలిసే విషయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈరోజు అతని ఒక ఎమ్మెల్యే స్థాయిని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మా అహ్మద్ సార్ గారు నోటీస్ చేసినటువంటి మినిస్టర్ పదవిని ఖచ్చితంగా వారు అధిరోహిస్తారని చెప్పి అన్ని సారికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మనం మనని మినిస్టర్ గా చూడాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మనం మరోసారి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు పెట్టినా కూడా వీళ్ళ గారు ఎక్కడే ఎవరు పెట్టినా కూడా కాదు లేకుండా అందరికీ నచ్చిన వ్యక్తి అందరికీ నచ్చిన వ్యక్తి మన ఎగ్జాంపుల్ ఈరోజు చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే బేలర్ గారు చెప్పినట్టు చిన్న పిల్లలు ఎవరైతే చనిపోయే ముసలి కూడా రేపు ఎవరెవరు చేస్తారంటే బేలర్ గారు వాస్తవం వాళ్ళు హస్తం పుట్టిన చెప్పిన బేలర్ గారు మన హస్తం పుట్టిన రేటు రాకుండా కూడా బేలర్ గారు కష్టం ఓటేసి కదా నేను ఎమ్మెల్యేగా చూసేవారు. అలాంటి వ్యక్తి మన బేలర్ గారు మనందరూ అదృష్టవంతులు ఎమ్మెల్యేగా చూడడం. అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెంచి వారి చేతుల మీదుగా ప్రతిష్ఠించే వారి గేమ్స్ ప్రయత్నించడం ద్వారా వచ్చినందుకు అదేవిధంగా ఇక్కడ కౌన్సిలర్ గారికి మరియు ఇక్కడ మా సైనిక నాయకురాలు తెలుగు చక్ర గారికి మన పొందాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నారు. ఇప్పుడు మన ప్రియతమ శాసనసభ్యులు గారైనటువంటి బిఎల్ఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన బంగారుగడ్డ వైద్యవాద్ లో ఏదాది స్కూల్ యాజమాన్యమైన అహ్మద్ గారికి వాళ్ళ కుటుంబానికి అలాగే శంకర్ గారికి మా మిత్రుడు మునీర్ గారు అలాగే అందరూ ప్రతి ఒక్క టీచర్లకి ప్రతి ఒక్క అభిమానులకి అందరికీ పిల్లలకి తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఒకటే చెప్పేది, నేను అహ్మద్ గారు ఒకే గురువు గారి దగ్గర పనిచేసినాం. ఆయనైనా ఈ రూట్ ఎంచుకున్నాడు, నేనైనా వేరే రూట్ ఎంచుకున్నా. కానీ ఇద్దరు ఒకటే మార్గం, పేదలకు సేవ చేయాలా, మనకున్నంత దాంట్లో ప్రజలకు మంచి పెడుతూ ఆయన విద్యని మంచి పెడుతున్నాడు, నేనైనా సామాజిక సేవ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఆన్సెట్ మటుకు ఇద్దరు ఒకటే రూట్ లో పయనించి 24 సంవత్సరాలు ఏ రూట్ లో తిరిగినా మన చివరికి ఈ స్కూల్లో చేరినందుకు, ఈ స్కూల్కి దగ్గరకు వచ్చినందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాను నేను. ఎందుకంటే ఇద్దరు ఒకటే చేయం కాబట్టి ఇంకా ముందు ముందు 7వ తరగతి కాకుండా 10వ తరగతి దాకా 9వ తరగతి దాకా కొద్దిగా హై లెవెల్లోకి పోయే విధంగా కష్టపడాలి. ఎందుకంటే మీ స్కూల్లో చదువుతున్న వాళ్ళు వేరే స్కూల్లో పోయి మేము పలానా స్కూల్ నుంచి చెప్పుకునే బదులు మీరే 10th దాకా చదివించి ఇంకా వాళ్ళకి మంచిగా లైఫ్ ఇస్తే, ఎందుకనంటే ఏది పిల్లవాడిదైనా ఎవరిదైనా 10వ తరగతి కానించి ఇంటర్మీడియట్ కానించే లైఫ్ చేంజ్ అవుతుంటుంది. కాబట్టి మనం ఇచ్చే విద్యని విద్యాభ్యాసాన్ని వాళ్ళకి అందించే విధంగా ఉండి మన యొక్క టర్నింగ్ పాయింట్ లో మీరు ముఖ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నేను నా మిర్యాలగూడ మనం ఎక్కడికి పోయినా ఈ పదాన్ని మనకి